తారకాసుడిచే బాధింపబడిన దేవతలంతా బ్రహ్మ వద్దకు రాగా బ్రహ్మదేవతలతో శివుని వీర్యంచే జన్మించిన కుమారునితో తారకాసుని వధింపవచ్చు, కాన మీరంతా పార్వతితో ఈశ్వరుని వివాహమయ్యేలా ప్రయత్నం చెయ్యండి అని ఉపాయాన్ని చెప్పాడు. ఆ తర్వాత ఇంద్రాది దేవతలంతా తదుపరి చెయ్యవలసిన పనిలో నిమగ్నులై తపస్సున ఉన్న శివునికి పార్వతీదేవి యందు ప్రేమ కలిగేలా మన్మధుని సహాయానికై వర్తమానం పంపగా వెంటనే మన్మధుడు భార్య రతితో కలిసి వచ్చి ఇంద్రునికి ప్రణమిల్లి గర్వంతో, చెప్పండి దేవరాజా, నే చేయవలసిన కర్తవ్యం ఏమిటి? త్రిమూర్తులను సైతం కామపీడితులను చెయ్యగలను అనగానే ఇంద్రుడు మన్మధుని ఉత్సాహపరుస్తూ, ఓ మన్మథ, నా వజ్రాయుధం నిష్ఫలం కావచ్చు, కానీ నీ పుష్పాయుధాలు నిష్ఫలం కావు అని ఇంద్రుడు అనగానే కందర్పుడు గర్వంతో, ఎవరి తపస్సునైనా భ్రష్టు పట్టించమంటావా? కుబేరసకుడు ఆది భిక్షువు అయిన రుద్రుణ్ణి ప్రేమ భిక్షను యాచించే దీనుణ్ణి చేయమంటావా? చెప్పు అని దర్పంతో పలికిన కందర్పుని మాటలను అక్కడే అందిపుచ్చుకొని అమరేంద్రుడు, నీ వల్ల గొప్ప కార్యం నెరవేరవలసి ఉంది అని పలికి తారకాసుర వృత్తాంతాన్ని, శివుని తపస్సును, పార్వతీ సేవలను గురించి చెప్పి ఎలాగైనా శంకరునికి పార్వతీయందు ప్రేమ పుట్టునట్లు చేసి కార్యాన్ని సఫలం చేయవలసిందిగా వేడుకొన్నాడు. మన్మథుడు సరే అని తన సైన్యంతో శివస్థానానికి తరలి వెళ్ళాడు. ఇక ఈశ్వర స్థానానికి మన్మథుడు చేరక ముందుగానే అక్కడ అతని ప్రభావంతో ముందుగా వసంతం ప్రవేశించింది. దానితో అక్కడ ప్రకృతి అంతా రమణీయమైనదిగా మారిపోయింది. ఈ అకాల వసంతాన్ని చూసి శంకర ప్రభు ఆశ్చర్యాన్ని పొంది తిరిగి ధ్యాన నిమగ్నుడయ్యాడు. మన్మథుడు ఈశ్వరుని సమీపించి ముందుగా 2 పుష్పబాణాలను ప్రయోగించాడు. అవి శంకరుని ముందు నిష్ప్రయోజనమయ్యాయి. అప్పుడు మోహాన్ని పుట్టించే మోహనము అనబడే పూలబాణాన్ని రతీదేవి ప్రక్కనుండగా ప్రయోగించాడు మన్మథుడు. అది కూడా నిష్ప్రయోజనమయ్యి శంకరునిలో ఎట్టి వికారము కలగకుండుట చూసి మన్మథుడు భయభ్రాంతులకు గురయ్యాడు. ఇంతలో పార్వతి తన చెలులతో పాటుగా పూజా ద్రవ్యాలను తీసుకుని శంకరుని సమీపానికి చేరుకుంది.